హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. టీజీ ఈఏపీ సెట్‌కి సంబంధించి కౌన్సెలింగ్ ఎప్పుడుంటుంది అనే దానికి మనకి ముందుగా దానికంటే ముందున్న క్వెషన్ మార్క్ ఏంటంటే ఫీజులు ఖరారు చేయడం ఈ సంవత్సరం మనకి తెలిసిందే. సో, ఈ ఫీజులు రివైజ్ చేయడానికి టీఏఎఫ్ఆర్‌సీ కమిటీ చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది. బట్ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఇంతగనం ఎందుకు ఫీజులు పెంచుతున్నారు అని చెప్పేసి వాళ్ళని క్వెషన్ చేయడము, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేయండి అని చెప్పేసి పంపడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో, ఈ సంవత్సరం అసలు ఫీజులు రివైజ్ చేస్తారా? లేకపోతే లాస్ట్ ఇయర్ ఉన్న ఫీజులనే కంటిన్యూ చేస్తారా? అనే దానికి ఇంకా ఎటువంటి ఆన్సర్ అయితే మన దగ్గర లేదు. సో, ఏమీ తెలియట్లేదు. సో, అసలు ఇప్పుడు ఈ రోజున్న న్యూస్ ఏంటి అనేది చూసే ముందు ఒకసారి మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, ఫీజులపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం అంటూ మనకొక న్యూస్ అయితే అందింది. సో, ఇంజినీరింగ్ కళాశాలను గ్రేడ్స్‌గా విభజించే యోచన కూడా ఉందన్నమాట. సో, అంటే ఇప్పుడు కొన్ని కాలేజీలో నిన్న మనం వీడియోలో చూసాం కదా! హైయెస్ట్ ఫీజు వచ్చేసి 1,65,000 ఉంటే లీస్ట్ ఫీజు వచ్చేసి 35,000 ఉంటుంది. సో, ఈ 35,000 తీసుకునే కాలేజీలు మరి అసలు వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా? ఫ్యాకల్టీ ఉన్నారా లేదా? మరి అంత తక్కువ తీసుకొని వాళ్ళు ఇంజినీరింగ్ కాలేజ్ ఎలా రన్ చేస్తున్నారు? అసలు చదువు చెప్తున్నారా లేదా? అనేది ఇక్కడ ఒక క్వెషన్ ఉంది. అండ్ హైయెస్ట్ ఫీజ్ తీసుకునే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళు అంతగనం ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళు మరి వీళ్ళదైనా తప్పు ఉండాలి, లేకపోతే వాళ్ళదైనా తప్పు ఉండాలి, ఏదో ఒకటి. సో, మరీ ఇంత డిఫరెన్స్ ఎందుకుంది? అండ్ పెంచడం కూడా చాలా కాలేజెస్ 80%, 100% పెంచమని టీఏఎఫ్ఆర్‌సీని కమిటీని అడిగడం జరిగిందనమాట. సో, ఇదంతా కాదు. అసలు వీటి మీద సమగ్ర విచారణ చేయండి. పూర్తిగా అనాలిసిస్ చేసి అవసరమైతే వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడ ఏ విధానం పాటిస్తున్నారో అనేది తెలుసుకొని దాని ప్రకారంగా మనం కూడా ఒక డెసిషన్ తీసుకుందామని చెప్పేసి సీఎం నిర్ణయించడం జరిగిందనమాట. సో, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఈ సంవత్సరం ఇంజినీరింగ్ కాలేజెస్ని గ్రేడ్స్‌గా డివైడ్ చేస్తారు. మేబీ నిన్న మనం చూసినట్లు ఈ హైయెస్ట్ ఫీజు తీసుకునే కాలేజెస్ ఏవైతే ఉంటాయో అంటే మేబీ ఫీజుని బట్టి కానీ లేదంటే అక్కడ ఉన్న ఫెసిలిటీసు, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని బేస్ చేసుకొని ఒక గ్రేడ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ గ్రేడ్లో ఏ, బి, సి అని మరి గ్రేడ్స్ ఏ విధంగా పెడతారనేది చూడాలి. సో, ఆ గ్రేడ్ ఈ గ్రేడ్లో ఉందా, ఈ గ్రేడ్లో ఉందా, ఈ గ్రేడ్లో ఉంది, ఆ గ్రేడ్ను బట్టి ఫీజు డిసైడ్ చేస్తారనేసి అర్థమవుతూ ఉందన్నమాట. సో, దీనికి సంబంధించిన రిపోర్టు రావడానికి మనకి కొంత టైం అయితే పడుతుంది. సో, ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు మరి ఈ ఫీజుల పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇంకా తెలీదు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దానికి సంబంధించిన డెసిషన్ అయితే తీసుకుంటారు. సో, అప్పటి వరకు మరి కౌన్సిలింగ్ నిన్న మాట్లాడుకున్నట్లు కౌన్సిలింగ్ మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి అనేది మనం చూడాలి. మేబీ ఈ వీకెండ్ మంత్ ఎండ్‌కి మనకి ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. సో, ఈ లోపల ఈ ఫీజుల పైన ఈ అధ్యయనము, ఈ రిపోర్టు, అనాలిసిస్ ఇవన్నీ చేసి ఈ లోపల వస్తేనేమో మేబీ ఈ సంవత్సరమే జీవో రిలీజ్ చేసి వాటికి సంబంధించిన ఫీజులు ఇంత అని డిసైడ్ చేసి మనకి డిస్ప్లే చేస్తారు. ఒకవేళ అలా కాకుండా లేట్ అయింది అని అంటే మాత్రం పాత ఫీజులతోనే ఈ సంవత్సరం అడ్మిషన్స్ అయితే కంటిన్యూ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏఐసిటీ ప్రకారంగా మనకి ఆగస్టు 14 లోపు ఈ అడ్మిషన్లన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక డెడ్లైన్ కూడా ఉంది. సో, దాని ప్రకారంగా వీళ్ళు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట, స్టేట్ గవర్నమెంట్ కూడా. సో, ఈ లోపల ఫీజులు పెంచుతారా, పెంచరా, పెంచడానికి ఉన్న మార్గాలు ఏంటి, దాన్ని ఏ విధంగా పెంచుతారు ఏంటి అనేది రాబోయే వీడియోస్లో చూసుకుందాము. సో, అప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.